స్వాగతం మిత్రమా. ఈరోజు మీ జీవితంలో మార్పు తీసుకురాబోయే ఒక చిన్న పుస్తకాన్ని గురించి మాట్లాడుకుందాం. మీరు జీవితంలో పెద్ద పెద్ద కలలు కంటున్నారా? మీకు సంతోషకరమైన జీవితం, డబ్బు మరియు శాంతి కావాలా? ఇట్ వర్క్స్ అనే పుస్తకంలో ఉన్న సింపుల్ ట్రిక్ గురించి వింటే మీ కలలు సాకారం కావాలంటే మరో మెట్టు దూరంలో మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది. నమ్మరా? ఎందుకు ఇదంతా నిజమా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఈ పుస్తకం గురించి, ఇందులో ఇచ్చిన ప్రాసెస్ గురించి మీకు తెలిస్తే ఆ మాట అన్నారు. అండ్ దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు రిగ్రెట్ అసలే అవ్వరు. సర్వసాధారణంగా చాలా మంది జీవితంలో ఎదగడానికి లేదా సంతోషంగా ఉండడానికి, అది లేదా డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడతారు. కానీ వాస్తవానికి మనలో ఎక్కువ మంది ఈ ప్రాసెస్ చాలా కష్టం, మన వల్ల అవుతుందా అని అనుకుంటారు. అయితే మనం ఈ చిన్న పుస్తకంలో 3 స్టెప్స్, కేవలం 3 స్టెప్స్ రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ పుస్తకం చాలా చిన్నది, కానీ అన్ని మేనిఫెస్టేషన్ బుక్స్ లో ఉన్న ఎసెన్స్ దీంట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ చదివాక మీకే తెలుస్తుంది. అండ్ ఇందులో ఇచ్చిన 3 మెయిన్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే రాయడం. మొదటి అడుగు రాయడం. ఇది చాలా సింపుల్ గానే అనిపించవచ్చు. అయ్యో రాయడమా అనుకుంటున్నారు కదా, కానీ ఇందులోనే అసలు రహస్యం ఉంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏమైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్ష్యాలను సమయం తీసుకొని చాలా స్పష్టంగా రాసుకోవాలి. మీరు రాస్తున్న దాంట్లో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. అందుకే ముందుగానే కొంచెం సమయం తీసుకొని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిపైన క్లారిటీ వచ్చాక తర్వాత రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగైనా సంపాదించాలి అని రాయకూడదు. సమయం తీసుకొని ఏ ఇల్లు కావాలి, ఎంత డబ్బు కావాలి అనే దానిపైన మీకు స్పష్టత ఉండాలి. సూపర్ స్పష్టతతో ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇలా రాసుకోవడం వల్ల మన కలలు సాకారం అయిపోతాయా అని కదా. అండ్ నాకు కూడా అలాంటి డౌటే వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు మన రెండో భాగంలో ఉంది, అంటే రెండో స్టెప్ లో ఉంది. అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, రోజులో 3 సార్లైనా మన లక్ష్యాలను చదవాలి. మన లక్ష్యాలు అందుకోవడానికి మీరు రాసింది కేవలం ఒకసారి చూస్తేనే సరిపోదు. ప్రతి ఒక్క రోజు 3 సార్లు ఆ టోటల్ లిస్ట్ ని మీరు చదవాలి. ఎందుకంటే ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ఆలోచనలను బలంగా నాటుతుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు మనకు ఈ లక్ష్యాలను మనసులో ఉంటే అవి మన పనితీరులో మార్పులు తీసుకురావడంలో సహాయపడతాయి. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ పైన మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కానీ మనకే విశ్వాసం లేకపోతే మన ఓన్ గోల్స్ పైన? ఈ ప్రశ్నకు సమాధానం మన 3వ స్టెప్లో ఉంది. ఆ 3వ స్టెప్పే సానుకూల ఆలోచనలు, అంటే పాజిటివ్ థాట్స్. అండ్ దీనివల్ల మనకి హోల్ ప్రాసెస్ పైన నమ్మకం వస్తుందని. అండ్ ఈ ప్రాసెస్ మన మనసులో గట్టిగా నాటుకుపోయే అతి ముఖ్యమైన అడుగు. నెగిటివ్ ఆలోచనలు లేదా భయాల ద్వారా మనం ప్రతికూలంగా మారినప్పుడు మన కలలకు దూరం అయిపోతాం. అది మనం అందరూ గమనించి ఉంటాం మన లైఫ్లో. కాబట్టి మీకు అవసరమయ్యేది ఏంటి అంటే ఒకే ఒక్క విషయం, అదే ధైర్యం మరియు సానుకూల ఆలోచన. మీరు కోరుకున్నది సాకారం అవుతుందని గట్టి నమ్మకం కలిగి ఉండాలి. ఒకవేళ మన కలలు సాధ్యం కాదు అని అనిపిస్తే అనవసరంగా ఆలోచనలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం అని అలాంటి నెగిటివ్ థాట్స్ ని దూరం చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు ఆథర్. ఒకవేళ ఇదంతా చాలా సింపుల్ గా ఉందే, ఇది నిజంగానే పని చేస్తుందా అనుకుంటున్నారా? మీకు తెలియకుండానే ఇది ఎప్పటి నుండో పని చేస్తూ ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. కాకపోతే మీ నమ్మకం మాత్రమే పనిచేయడం ఆపింది అలాంటి ఒక ప్రాసెస్ పైన. కాబట్టి ఆథర్ ఏం చెప్తున్నారంటే, దీన్ని మరీ నమ్మండి, మీరు ప్రాక్టీస్ చేయండి నమ్మడానికి, అప్పుడు మీరే రిజల్ట్స్ చూస్తారు అని చెప్తున్నారు. సమ్మరీగా చెప్పాలంటే 3 స్టెప్స్ మన జీవితంలో అద్భుతాలు చేయగలవని చెప్తున్నారు ఆథర్. మనలో సానుకూల మార్పు తీసుకురాగలదు ఈ పుస్తకం. మనం నిజంగా కోరుకుంటున్నవి ఏమిటో సరిగ్గా రాసుకుంటే, మరియు రోజు 3 సార్లు చదివితే, మరియు పాజిటివ్ ఆలోచనలు మరియు ధైర్యంగా ముందడుగు వేస్తే మన జీవితంలో మార్పు ఖాయం.
మనకు కావాల్సిన లక్ష్యాల సాధన కోసం మనం చేసే కృషి మన ఆలోచనల్లో ఉంటే దానిని పొందడం సులభం అవుతుంది. మీలో నిజంగా ఏదైనా సాధించాలనే ఆసక్తి ఉందా? అయితే ఈ 3 స్టెప్స్ ఉన్న ఈ పుస్తకం చదవడానికి మీరు ప్రయత్నించండి, అప్లై చేయడానికి ప్రయత్నించండి. ట్రై చేస్తారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ జీవితంలో మార్పు తీసుకొచ్చిన ఏదైనా పుస్తకం ఉంటే దాని గురించి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. నమస్తే.